మరణాత 2000 సంవత్సరముల క్రితము ఈ రోజు ఈ శనివారము. It was a day where there wasn't much hope for the disciples of Jesus Christ. నిరీక్షణ నిండిన వారిగా క్రీస్తు యేసు వారి శిష్యులు లేరు. They weren't hopeful about what their future would be. They weren't hopeful about what their life would be. And they weren't hopeful even if they would be left with life. వారు జీవితమును గూర్చిన ఆశ లేని వారిగా, జీవితంలో నిరీక్షణ నిండిన వారిగా, మాటకు వస్తే అసలు జీవించగలమా అన్నంతటి ప్రశ్నార్థక స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. ఎంతగా వారి యొక్క స్థితి మారిపోయినది అంటే, క్రీస్తు యేసుతో పాటు వారు ఉన్నప్పుడు they went from place to place. They were part of Christ's ministry. క్రీస్తు యేసు వారి యొక్క సేవ పరిచర్యలో వారు భాగమై ఉన్నారు. క్రీస్తు యేసుతో పాటుగా క్రీస్తు యేసు బోధించు ఉండగా ఆ బోధనలను ఆలకించిన వారే ఆ సేవలో పాలివారై ఉన్న వీరు ఎంతగా వారి స్థితి మారిపోయినదనగా తమను తాము బంధించుకున్నారు. They weren't willing to step out. వారు వారి గదిని విడిచి బయటకు రావడానికి ఇష్టపడడం లేదు. They were filled with fear. భయముతో నిండి ఉన్న వారిగా ఉన్నారు. And there wasn't any hope. నిరీక్షణ లేని వారిగా ఉన్నారు. మనలో చాలా మంది ఈ స్థితిలో ఉన్నవారముగా ఉన్నాం. We only see the death of Christ Jesus. But many of us, we don't see the resurrection that is about to come. మనము క్రీస్తు యేసు వారి యొక్క సిలువనే చూచుచు సిలువ మరణము దగ్గరే మనం నిలిచిన వారముగా ఉన్నాము. కానీ ఆయన పునరుద్ధానమును చూడలేని వారముగా మనలో అనేకులు ఉన్నారు. శిష్యులు ఆయన పునరుద్ధానమును చూడని వారిగా ఆ శనివారం ఉండడాన్ని బట్టి ఆశ లేని వారిగా భయము గుప్పెట్లోనే, భయం అనే శక్తిలోనే వారు బంధింపబడ్డారు. కానీ ఈరోజు నీవు నేను ఆ భయం గుప్పెట్లో నుండి మనం విడిపింపబడ్డాం. We are no more under the power of the fear of the world. లోకమూలనైన భయ గుప్పెట్లో మనము లేము. చీకటి గుప్పెట్లో మనము లేము. సాతాను గుప్పెట్లో మనము లేము. మరణ గుప్పెట్లో మనము లేము. Christ have redeemed us. Christ had freed us. And today we see tomorrow. క్రీస్తు యేసు తిరిగి లేచడను బట్టి ఈరోజు క్రీస్తు యేసు పునరుద్ధానుడై ఉన్నాడని మనము చూస్తూ ఉండగా we take our lenses, మన నేత్రములను ఇహలోక పరమైన వాటి నుండి పరలోకం వైపు మలచి we are seeing our future, భవిష్యత్తును చూచుచూ ఉన్నాం. ఆ భవిష్యత్తు ఏమిటి అంటే, క్రీస్తు యేసు ఎలాగో సమాధిలో నుండి 3వ దినమందు తిరిగి లేచాడో ఆయన యందు విశ్వాసముంచు వారు సైతము వారు లేవనయ్యున్నారని, మృతులు సైతము క్రీస్తు యేసునందు వారి పాప విషయమై మరణించిన వారు తిరిగి వారు వెలుగును చూడనయ్యున్నారని, జీవములోనికి రానయ్యున్నారని ఆశతో మనము నిండి ఉన్నాము. Today we are filled with blessed hope. Today we hold on to that blessed hope. And that hope is Christ is coming back. And that hope is that those of them who are asleep in Christ Jesus will come to life. నిద్రలో విశ్రాంతిలో ఉన్నవారు క్రీస్తు యేసు మరలా తిరిగి వచ్చినప్పుడు సజీవముగా వారు మొదట లేవనయ్యున్నారని, వారి తర్వాత సిద్ధపడిన సంఘము మధ్యాకాశంలో నుండి పరలోకమునకు కొనుపోబడనయ్యున్నారని నిరీక్షణతో నిండిన వారమై ఉన్నాము. Let this day be filled with life and let this day be filled with hope. ప్రభువా, నీవు తిరిగి లేచుటను బట్టి ధైర్యము తెచ్చుకున్న వారముగా ఉన్నాము. నీ శిష్యులు నీ పునరుద్ధానమును చూడక ఆ శనివారము భయములో ఉన్నారు. కానీ మేము నీ పునరుద్ధానమును చూచి ఈ శనివారము ధైర్యముతో ఉన్నాము. నిత్యము తండ్రి నీ వలనైనా తండ్రి ఇదిగో ప్రభువా నిరీక్షణతో మా జీవితము నిండి ఉండి భయమునకు కాక స్వేచ్ఛకు, స్వాతంత్రతకు తండ్రి మేము అప్పగింపబడ్డామని, because of your son Christ Jesus, help us to know the fact that we have everlasting life.
And let this day be filled with that hope, the blessed hope, to await thine coming. క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత.